మైత్రి మీడియా సార్వత్రిక ఎన్నికల సమరం 2024కి స్వాగతం. విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుంది, అలాగే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు ఎటువంటి సమాధానాలు చెప్తారో మనతో మాట్లాడడానికి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీమతి భవానీ గారు. భవానీ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారు? మీరు బాగున్నారు? నేను బాగున్నాను. మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో 2024కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎటువంటి ప్రభావం చూపబోతుంది, ఎన్ని సీట్లను గెలుచుకోబోతుంది? ఖచ్చితంగా అండి గెలుస్తాయి 7 అని మేము అనుకుంటున్నాము. కానీ 7లోనే ఒక 3 టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. అది ఏంటి అన్నది తర్వాత మీకే అర్థమవుతుంది. టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా విజయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా అయితే మాత్రం చెప్పగలనండి. మీరు మాట్లాడుతూ 4 స్థానాలు గెలుచుకోవడం 3 టఫ్ అంటారండి. ఏవో 4 ఏవో 3 టఫ్ ఫైట్. ఒకటి ఈస్ట్ ఎంవి గారు టఫ్ ఫైట్ అవుతుందండి, కానీ విజయం సాధిస్తామని ఖచ్చితంగా అయితే మాత్రం అనుకుంటున్నాం. 2 గాజువాక కూడా అలాగే అనుకుంటున్నామండి. 3 ఎస్కోటాన్ని అనుకుంటున్నా. టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది, విజయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ సేవలు కానివ్వండి, ఏదైతే నియోజకవర్గంలోని ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీని 24/7 లైవ్లో ఉంచటమే కాకుండా ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటున్న నాయకులండి. సో ఖచ్చితంగా మాత్రం వాళ్ళ కష్టాన్ని ప్రజలు నమ్ముతున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి సేవని కూడా గుర్తించి విజయం ఇస్తారని మాత్రం మేము ఆశిస్తున్నాం. మీరు చెప్తున్న ఏవైతే 4 నియోజకవర్గాలు ఉన్నాయో 2014-19 ఎన్నికలు కానీ చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్న స్థానాలే. ఇక 2024లో ఆ స్థానాలు మీరు ఎలా కైవసం చేసుకుంటారా? ఏవైతే 4 స్థానాలు ఉన్నాయో, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం, ఈ 3 స్థానాలలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారండి? ఉన్నాము అని అంటే క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ వెస్ట్ తీసుకుందామండి. ఆనంద్ కుమార్ గారు వచ్చింది తక్కువేనండి. తక్కువైనా అతను పర్సనల్గా జగన్ గారు చేస్తున్న పథకాలు కాకుండా అతను చేస్తున్న పర్సనల్ సేవలు అక్కడ వెస్ట్లో చాలా చాలా ఎక్కువ అండి. ఎందుకంటే పబ్లిసిటీ కోసం అతను చెయ్యట్లేదండి. ఒక ఉన్నత మనిషిగా, ఒక ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే వ్యక్తిగా ఆనంద్ కుమార్ గారు చేస్తున్నారు. రీసెంట్గా మొన్న ఒక బాబుకి ఒక అరుదైన వ్యాధి వస్తే 45 లక్షలండి పెట్టి ఆ బాబుకి అది క్లియర్ చేయించారు. అది ఎక్కడ ఏ పేపర్లోనే, ఏ పబ్లిసిటీలో, ఏ టీవీలో ఎక్కడ చెప్పలేదే. పబ్లిసిటీ కావాలనుకుంటే ఏ రకంగా అయినా మేము చేస్తాం, కానీ అక్కడ నిజమైన పేదవాళ్ళకి, నిజంగా కష్టం కలిగిన వాళ్ళకి ఆ కష్టం తీరాలి, ఆ సేవ మనం చెయ్యాలి అనే నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకోవటం వల్ల జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జనాలు గెలిపిస్తారని అనుకుంటున్నామండి. ఏదైతే 3 స్థానాల్లో గట్టిపోటీ ఎదుర్కొంటానన్నారు, విశాఖ తూర్పు, ఎస్కోట, గాజువాక, అంటే గట్టిపోటీ అన్నది అంటే మీరు చెప్తున్న సంక్షేమం, అభివృద్ధి అన్నీ జరిగి ఉండేది. ఇంత గట్టిపోటీ ఎలా ఎందుకు ఎదుర్కొంటారు? అక్కడ వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో అది ఎందుకు ఏంటి అన్నది చెప్పలేకపోవచ్చు, కానీ గతంలో ఇక్కడ 4 కూడా టీడీపీ, అన్ని టీడీపీ ఇక్కడ గెలవటం సిటీ అనేది జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి దానికి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాయకుల్ని ఎంచుకునే రీత అన్నది నేను అనను, కానీ కరెక్ట్గా ప్రజలకు సేవ చేసే నాయకుల్ని ఇక్కడ ఎంచుకొని బరిలో దింపటం జరిగింది. ఏదైతే ఇప్పుడు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అనే మాట ఇచ్చారు, ఖచ్చితంగా దాన్ని ప్రజల్లోకి మా వాళ్ళు తీసుకొని వెళ్తుండగా కాకుండా ఇక్కడ పరిపాలనా రాజధాని రావటం వల్ల ఏం జరుగుతుందండి, మనకి ఉపాధి కలుగుతుంది. నెక్స్ట్ భవిష్యత్తు జనరేషన్కి ఆ కంపెనీస్, మంచి మంచి కంపెనీస్ అవి రావటంతో ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఇది జనాల మీద ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా మా వాళ్ళు జనాల్లో ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరగటం వల్ల జనాలు నాడి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే నడుస్తుంది అని ఖచ్చితంగా అయితే భావిస్తున్నాను. అంటే పరిపాలనా రాజధాని విశాఖ నుంచి చేస్తాను అన్న కారణం వల్ల విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందంటారు? తప్పకుండా అండి. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సిద్ధం పేరుతో సభల్లో వెళ్తున్నారు. దీనికి ప్రతిపక్ష పార్టీ నుంచి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయండి.
సిద్ధం అంటే దేనికి సిద్ధం? అవినీతి చేయడానికా, లేదంటే భూ ఆక్రమణలకు సిద్ధమా? దేనికి సిద్ధం అని విమర్శిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? దేనికి సిద్ధం అంటేనండి, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు ఉన్నాయో దానికి మేమందరం సిద్ధం. వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు ఇవ్వడానికి మేమంతా సిద్ధమండి. అండ్ కరోనా అనే విపత్తికర పరిస్థితి వచ్చినా కూడా ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా జనానికి చేరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక వేశారు చూసారండి, దానికి మేము సిద్ధమండి. ఏదైతే అభివృద్ధి జరుగుతుందో రాష్ట్రంలోని దానికి మేమంతా సిద్ధమండి. 9 హార్బర్లు నిర్మిస్తున్నందుకు మేము సిద్ధమండి. ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో అన్నది చూస్తున్నారు ప్రజలందరూ. వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉంటారండి, వాళ్ళు మాట్లాడతారు, వాటికి మేము సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మేము అభివృద్ధి పరంగానే అడుగులు వేస్తున్నాం. ఆ రకంగానే మేము ముందుకు వెళ్ళి ఇంకా అభివృద్ధి చేసే విధంగానే పరిపాలన జరుగుతుంది తప్పితే ఇలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలందరూ జగనన్న వెనకతలో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దేనికి సిద్ధమని అడుగుతున్నారు. ఏదైతే రాష్ట్ర సంక్షేమ పథకాలు అడ్డుకోవడం విషయంలోని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే ఒక నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారో, ఒక ఇంగ్లీష్ చదువుకొని ఒక ఉన్నతంగా బ్రతుకుతున్నారు అని అంటే దానికి ఆపడానికి, వాళ్ళ భవిష్యత్తు తరాలకు అడ్డుకట్ట వేయడానికి వాళ్ళు సిద్ధంగా పనిచేస్తున్నారు. ఏదైతే నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నారో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అడ్డుకోవటం అనేది, ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు ఇచ్చి అడ్డుకోవటం అనేది వాళ్ళు సిద్ధమండి. ఏదైతే మన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అడ్డుకోవటం అనేది వాళ్ళు సిద్ధం. ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అభివృద్ధిని అడ్డుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా పేద ప్రజలకు జరుగుతున్న దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు సిద్ధం. ఏదైతే ఏప్రిల్లో మే నెలలోని పెన్షన్లు తీసుకుంటున్నారో మీరు చూసారండి. చాలామంది ఏప్రిల్ నెలలో చనిపోవటం జరిగింది ఎండ దెబ్బకి పెన్షన్స్కి వెళ్ళి తీసుకోవటం విషయంలోనే. ఏదైతే ఇప్పుడు మే నెలలోని బ్యాంక్ ఖాతాల్లో వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి లేదు అందాలి పేదలకి అని చెప్పి వాళ్ళకి అకౌంట్లో వేసిన బ్యాంకులకు వెళ్ళి తీసుకునే క్రమంలోనే కూడా ఒక 6గురో 7గురో చనిపోయారండి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? తెలుగుదేశం పార్టీనా, జనసేన పార్టీనా, చంద్రబాబు నాయుడు వహిస్తారా చెప్పండి. ఆ ప్రాణాలు నిజంగా ఆ ఇంటి కుటుంబానికి తెలుస్తుందండి ఒక లోటు అనేది. మీ ఇంట్లో ఎవరైనా జరగకూడదండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే వాళ్ళది ప్రాణాలు, పేద ప్రజలకి లేని వాళ్ళకి జరిగితే వాళ్ళది ప్రాణాలు కాదండి, వాళ్ళ కుటుంబం వాళ్ళ మీద ఆధారపడి ఉండదా? దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పండి. ఇప్పుడు ఈ విషయాన్ని నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఖండించడమే కాదు, మీడియా మిత్రులుగా మీరు వాళ్ళని క్వశ్చన్ చేసి అడగాలండి ఈ విషయాన్ని, ప్రతి ఒక్క మీడియా సోదరులు కూడాను. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని చేస్తున్న సంక్షేమ పథకాలని అడ్డుకుంటున్న ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని, అలాగే ఆ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇప్పుడు పథకాలని ఒక నిరుపేద అమ్మాయి, వాస్తవానికి అమ్మాయి ప్రతి ఒక్కరికి సొంతింటి కల అండి, చిన్నదో పెద్దదో అది లేని వాళ్ళకి అర్థమవుతుంది. అలాగా మేడల్లోనే ఆక్రమంగా సంపాదిస్తున్న వాళ్ళకి అర్థం కాని విషయాలండి. ఆ అమ్మాయి వాలంటీర్గా వచ్చి ఎస్ జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడు, నా పిల్లలిద్దరికీ జీవితకాలం ఏ ఇంట్లోని ఇల్లులు మారకుండా చక్కగా నా పిల్లలిద్దరినీ ఆ ఇంట్లో ఉంచి చదివించాలని ఒక మధ్యతరగతి అమ్మాయి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తే సోషల్ మీడియా త్రో ఆ అమ్మాయిని ఎంత హింసించారండి. ఒక ఆడపిల్ల మనోవేదనకి గురయ్యి సూసైడ్ చేసుకునే దారిని కల్పించారు అని అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండి చాలా నీచాతి నీచం అండి. అలాంటి మనుషులుని గుర్తించి ప్రజలు ఏ విధంగా ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా మీరు ఓటు అడుగుతున్నారు? ఇప్పుడు అండి నిజానికి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పాత మేనిఫెస్టోలు ఇప్పుడు మేనిఫెస్టోలు పట్టుకొని మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పుతున్న నాయకులు ఎవరున్నారు ఈ రోజుల్లోనే? పాత మేనిఫెస్టోలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని అడగమనండి, ప్రజల్ని అడగలేరండి, ఎందుకంటే ధైర్యం సరిపోదు. అలా దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అడుగుతున్నారంటే మీకు మంచి జరిగితేనే వెయ్యమంటున్నారు, ఖచ్చితంగా వెయ్యమని ఏ రోజు అడగలేదండి. మంచి జరిగితేనే వెయ్యు అని అన్నప్పుడు మంచి జరిగితేనే మీరు చేస్తారు ఖచ్చితంగా. ఆ మంచి ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందుతుందండి. ఖచ్చితంగా వాళ్ళు జగన్ వెంటే నడుస్తున్నారు. ఏదైతే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలోని 33,000 మంది మహిళల్ని వాలంటీర్ వల్ల మహిళలు మిస్ అయ్యారనే రీతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు.
అలాంటి వాలంటీర్ వ్యవస్థని వద్దు అన్న మనుషులు ఇప్పుడు 10,000 జీతం పెంచుతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. ఏదైతే జగనన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేద ప్రజలు ప్రతి సంక్షేమ పథకాన్ని అందే విధంగా వాలంటీర్ వ్యవస్థని స్థాపించారో ఆ వ్యవస్థ బాగానే ఉంది. కానీ వీళ్ళు బురద జల్లే కార్యక్రమంలోని ఏ విధంగా అయినా కూడా మాట్లాడడానికి వాళ్ళు అసలు ఆలోచించరు. వాలంటీర్ వ్యవస్థ బాగానే పనిచేస్తూ రీతిని వీళ్ళు అడ్డుకోవటం ఎలా అనే ఒక ఆలోచనతోటి ప్రతి విషయాన్ని బురద జల్లే కార్యక్రమంలోని ఇవన్నీ జరుగుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. అదే వాలంటీర్ వ్యవస్థ పని చేయకపోతే ఈరోజు వాళ్ళు 10,000 జీతం పెంచుతాననే మాట రారు. అలాంటి కల్లుబుల్లు మాటలు ప్రజలు నమ్మటం మానేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శ్రీలంక అయిపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు మన పెట్టిన మేనిఫెస్టోల కన్నా వాళ్ళు ఇస్తున్న మేనిఫెస్టోల ద్వారా ఇప్పుడు శ్రీలంక అవ్వదండి. అంటే జగన్ గారు ఇస్తున్న పథకాలనే వాళ్ళు రెట్టింపు చేసి ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు తప్పితే మీ మాటలు ప్రజలు నమ్మటం మానేశారయ్యా. చంద్రబాబు నాయుడు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీ మనవడితో చక్కగా ఆడుకోండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు చక్కగా వెళ్ళి సినిమాలు తీసుకోండి. మీకు ఈ రాజకీయాలు ఏమాత్రం కూడా సరిపోవు. ప్రజలకి పనిచేసే నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరు అన్నది 2019లోనే ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఎన్ని పప్పు మాటలు చెప్పినా, ఎన్ని ముసలి మాటలు చెప్పినా, ఎన్ని సినీ స్క్రిప్టులు మీరు చదివినా కూడా ఇక్కడ ప్రజలు నమ్మటం మానేశారు. మీరు ఇప్పుడు అంతా చేస్తుందంతా కూడాను ఏదో మీ కాలక్షేపానికి చేస్తున్నారని మేము అనుకుంటున్నాం తప్పితే ప్రజలకి మంచి చేసే విధంగా మీరు చేస్తున్నారని ప్రజలు కూడా గ్రహించారు. ఈ విషయాన్ని మీరు గ్రహిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అయ్యా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కరోనా సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాదులోని మనవడితో చక్కగా ఆడుకుంటూ అయ్యగారు పవన్ కళ్యాణ్ గారు 3వ భార్యతో హ్యాపీగా సహజీవనం చేస్తూ ఇంట్లో గడిపారు. అదే కరోనా పరిస్థితుల్లోని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దే ఉన్నారండి. ప్రజల వద్దే ఉండి వాళ్ళ నాయకుల్ని ప్రజల్లోకి స్వయంగా పంపించారు. ఇది కూడా మీరు పట్టించుకోవద్దు, వెళ్ళండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, జనానికి సేవ చేస్తూనే ఉన్నారండి. అక్కడ కరోనా అంటే ఇప్పుడు నాయకులకి ఇప్పుడు ఏదైనా జరిగితే కరోనాని విపక్తి ఇదిని వాళ్ళకి వచ్చేస్తుంది అని ఒక థాట్ మీద నాకు వచ్చేస్తుంది ఆ కరోనాని, అమ్మో చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా ఫ్యామిలీ అయిపోతుంది అని ఆలోచనతో వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ మా నాయకుడు అవేమీ ఆలోచించలేదు. వాళ్ళ సైన్యాన్ని ప్రజల వద్దకు పంపించి కరోనాలోని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏ సహాయం చేయాలన్నా ఆ సహాయం అందుబాటులో ఉంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారండి. ఇప్పుడు ప్రచారంలోని జబర్దస్త్ కమెడియన్స్ని తీసుకొని వచ్చి చేస్తున్నారు. ఎక్కడైనా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పలానా సెలబ్రిటీస్ వచ్చి చేస్తున్నారా? లేదే. ఎందుకు? మాకు సెలబ్రిటీసు మేకప్లు వేసుకునే వాళ్ళ అవసరం లేదండి. మేము స్వతహాగా పేద ప్రజలకి చెమటోర్చి మేము కష్టం చేసి వాళ్ళకు అందుబాటులో ఉండే నాయకులే మేము ఎంచుకోవడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఏదైతే సంక్షేమ పథకాలు అందుకున్నారో పేద ప్రజలు వాళ్ళే మాకు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోకి వెళ్తేనండి ఇలాగమ్మనంటే అవసరం లేదు, మేము జగనన్న కోసం వస్తున్నాం. మాకు ఇక్కడ నాయకులు కూడా అలాగే చేస్తున్నారు సేవలు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టచ్చు ప్రతిదీ. కానీ ఇక్కడ మాకు అందుబాటులో ఉండి అమలు చేస్తున్న నాయకుల్ని, మంచి నాయకుల్ని మాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మేము ఖచ్చితంగా కూడా ఒక స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఒక్కరూ కూడా మేము వర్క్ చేస్తామని స్వతహాగా వాళ్ళకు వారు వచ్చి వర్క్ చేస్తున్న చర్యను మేము చూస్తున్నాం. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విషయానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోని ఎంత మనసు గెలుచుకున్నారో. అంటే ఒక మాట అన్నారండి, నాన్న ఒక అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తానని. ఖచ్చితంగా 2 అడుగులు కాదన్నా, నువ్వు 100 అడుగులు ముందే ఉన్నావు. ప్రజల యొక్క నాడిని తెలుసుకున్నావు, ప్రజల యొక్క మనసును ఖచ్చితంగా గెలుచుకున్నావు. ఆ విషయంలోనే ఈ ఎల్లో మీడియా ఈ వీళ్ళు మాట్లాడుతున్నవి ఏ ప్రజలు కూడా నమ్మే ఆలోచనలు వ్యూహంలో లేరు. కానీ తెలుగుదేశం పార్టీ వారు ఎవరైతే చెప్తున్నారో 2024లో అధికారంలోకి మేము రాబోతున్నామని చెప్తున్నారు.
లేదండి, ఖచ్చితంగా వైనాట్ 175 అన్నారు జగన్ అన్న. అసలు 2019 ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేంది. ఇచ్చిన మాట ప్రతిదీ నెరవేర్చిన తర్వాత కూడా ఎలా అండి వీళ్ళు మాట్లాడతారు? అసలు ఏ విధంగా మాట్లాడాలని అనుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా వైనాట్ 175లోని ఖచ్చితంగా ప్రభంజనం వైఎస్ఆర్సీపీదేనండి. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ కూడా విశాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే 4 గెలవబోతున్నా 3 గట్టిపోటీ ఎదుర్కొన్నాం. గట్టిపోటీ ఎదుర్కొంటున్నామని అన్నాను తప్పితే ఓడిపోతామని మేము అనలేదు కండి. గట్టిపోటీ ఎదుర్కొంటున్నాం, ఖచ్చితంగా విజయం మాదే అని మేము చెప్తున్నాం. ఎటువైపు వెళ్ళొచ్చు కదా? లేదండి, ఏదైతే సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ మనకి విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని కానివ్వండి, అండ్ నెక్స్ట్ చాలా ఐటీ కంపెనీస్ చాలా కూడా డెవలప్ బాగా జరిగింది. ఏదైతే వాళ్ళు గ్రహిస్తున్నారు కదా, మాకేం చేస్తున్నారు ఏంటి అన్నది గ్రహించిన దాన్ని బట్టే కదండి ప్రజలు వేస్తారు. కానీ సంక్షేమమే కానీ అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ దీనికి ఏం చెప్తారు? 2019కి ఇప్పటికీ చూసుకోండి, అభివృద్ధి చెందలేదని అంటున్నారు. అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది చూస్తున్నారు. ప్రతి ఎన్ఏడి ఫ్లైఓవర్ కానివ్వండి, మన రోడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రతి చోట కూడా ఒక అందమైన వ్యూ కనబడుతుందండి మనకి. అక్కడ రుషికొండ దగ్గర అసలు చాలా చాలా వ్యూ అంటే ఒక వెలుగులు ప్రపంచం కనబడుతుంది. వెలుగుల ప్రపంచం కనబడుతున్నా కూడా కళ్ళు మూసుకొని ఎల్లో మీడియా ఎలా మాట్లాడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అండి. ఏదైతే ఇప్పుడు మనకి ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్ కానివ్వండి, ర్యాండ్సైడ్ కానివ్వండి, కాన్సన్ట్రేట్స్ కానివ్వండి, ఇన్ని కంపెనీస్ మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, వచ్చాయి, ఉపాధి కలుగుతుంది. ఇంకా ఎక్కడండి మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలు మాట్లాడడానికి కూడా ఇంకంటే పచ్చ కవర్లు ఉన్నవాడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అనేటట్టుగానే వాళ్ళ ధోరణి ఉంటుంది. వాళ్ళు మారే మనుషులు కాదండి. ఎందుకంటే పాపం దగ్గరగా ఏజ్ అయిపోయింది కదండి, కొంచెం కష్టం అండి. అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకి చేదష్టం ఎక్కువ అని అంటారు. ఒక చిన్నపిల్లల్లాగా చూసుకోవటం ఇంకా నా దృష్టిలో అయితే చంద్రబాబు నాయుడిని ఇంకా ఆ విధంగానే ప్రజలందరూ భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఇంకా అతని విషయం పక్కన పెట్టేసండి. అతను ఒక సినీ ఆర్టిస్ట్, వెళ్ళి హ్యాపీగా హీరోగా సినిమాలు చేసుకోండి, మంచి క్రేజ్ కలుగుతుంది. ఈ రాజకీయాల్లోనే మీకు సెట్ అవ్వదు, చక్కగా హ్యాపీగా వెళ్ళండి. పవన్ కళ్యాణ్ వస్తున్న క్రేజ్ని చూసి మీరు భయపడుతున్నారు? ఎవరండి? ఏమండి, సినీ హీరో అంటే ఎలా తెలుసండి? రియల్ హీరో అని అంటే సినిమా చేసి కోట్లు వెనక దాచుకోవటం కాదండి. ఏదో ఒక స్క్రిప్ట్ ఇస్తే ఇలా 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 పట్టుకొని ఊగిపోవటం కాదండి. సబ్జెక్ట్ మీద మాట్లాడిన మనిషి ప్రజలకి ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు సీఎంగా ఓకే, సీఎంగా నువ్వు నిలబడుతున్నావా, అన్ని స్థానాల్లో నువ్వు పోటీ చేయగలుగుతున్నావా, నీకు సత్తా లేదు, ప్రజలకి ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారికి సత్తా ఉంది, అన్ని స్థానాల్లో నిలబడుతున్నారు. ఒక మంచి నాయకుడు, ప్రజల నాడి తెలుసుకున్న అతను, ఒక నిరుపేద మనిషి ఎంత సఫర్ అవుతారన్న ఒక ఆలోచనకి వెళ్ళారు అని అంటే, ప్రతి ఇంటిని ఏదైతే గడప గడపకి ప్రోగ్రాం ఉందో ప్రతి ఒక్క ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారు అనేది ప్రతిదీ మేము చూసాం. సఫర్ అనేది మేము అనమండి, కొంతమందికి సఫర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు కూడా ఎంతో ఆనందం వ్యక్తపరుస్తుంటే మాకు కూడా చాలా మనసుకి హ్యాపీ అనిపించింది. నిజమే, ఒక మధ్యతరగతి కుటుంబం దీని మీద ఆధారపడి బ్రతుకుతుంది అని అంటే నిజంగా చాలా ఆనందకరమైన. అలాంటి వాటిని కూడా ఈరోజు కోర్టులో స్టేలు వేసి పెన్షన్లు ఆఫ్ చేసి పేద ప్రజల్ని, వాళ్ళ చావులకు కూడా కారణమైన వాళ్ళని పేద ప్రజలు నమ్మరండి. ఇంకా వేస్ట్ అండి వాళ్ళ కోసం మాట్లాడుకోవటం నా దృష్టిలో అయితే మాత్రం. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ సేవలు పథకాలు ఉన్నాయో ఆ ప్రభావం ఖచ్చితంగా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి తోవ తీస్తుందని మేము నమ్ముతున్నాం. విశాఖపట్నంలో ఈ 7 ఖచ్చితంగా గెలుస్తాయి. ఏవైతే నేను అన్నట్టు టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నాం, కానీ ఖచ్చితంగా విజయం అయితే మాదే. ఓటమి ఎక్కడా కూడా జరగని పని. ఎందుకంటే పేద ప్రజలు, జనం జగనన్న వైపు నించున్నారు. జగనన్న ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి సిద్ధమని చెప్పి జగనన్న వెంట నడుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయం వైఎస్ఆర్సీపీదే. విశాఖ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీయే కైవసం చేసుకుంటుంది. ఏ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అసలు ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇది నా మాటే కాదండి, ప్రజల్లోని మేము స్పందన చూసిన దాన్ని బట్టి ప్రజల మాటగా ఇది ప్రజల మాట. వైఎస్ఆర్సీపీదే విజయం. థ్యాంక్ యూ భవానీ గారు.
ఇది విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానీ గారి మాటల్లో విన్నాం. ఇక రేపటి ఎపిసోడ్లో మరొక నేత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.